నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రభుత్వ భూములుంటే అక్కడ ప్రభుత్వం యొక్క కన్ను పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం లాంటి హాట్ సిటీ లాంటి ప్లేస్‌లలో గూడా ప్రభుత్వము తమకు కావాల్సినటువంటి సంస్థలకు, వ్యక్తులకు కేవలం ఎకరా 99 పైసలకే అప్పజెప్తూ ప్రభుత్వాలు జీవోలు గూడా జారీ చేస్తున్నాయి. ఇది ఓకే. టీసీఎస్ లాంటి కంపెనీ, ఐటీ కంపెనీకి ఇచ్చారు. అక్కడ ప్రభుత్వంకి సంబంధించి అంటే యువతకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశించొచ్చు. అలాంటి ఒకవేళ సంస్థలొచ్చినా, ఐటీ కంపెనీలొచ్చినా గూడా అది ఒక రకంగా ప్రభుత్వానికి మేలు చేకూర్చే విషయమే అయితే గనక అది అందరూ ఒప్పుకునే విషయం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు గూడా కేవలం 99 పైసలకే భూములు అప్పజెప్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే రహేజా, సత్వా డెవలపర్ లాంటి కొన్ని కంపెనీలకు విశాఖపట్నంలో కేవలం ఎకరా భూమి 99 పైసలకే కట్టబెడుతూ వచ్చింది. దీనికి సంబంధించే శ్రీనివాసరావు అనే చెప్పి మానవ హక్కుల కమిషన్ యొక్క మాజీ సభ్యుడు ఇక్కడ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఏంటంటే రహేజా లాంటి ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి విశాఖపట్నంలో దాదాపుగా 27.10 ఎకరాలు అంటే దాదాపు అక్కడ ఎకరా చూసుకున్నా కూడా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని కేవలం 99 పైసలు అంటే ఫ్రీగా ఇచ్చాము అని చెప్పుకోకుండా కేవలం 99 పైసలకే ఇట ముట్ట చెప్తూ వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. అయితే శ్రీనివాసరావు తరపున ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే ఇక ప్రభుత్వం తరపున దమ్మలపాటి శ్రీనివాస్ ఇక్కడ ఆయన కూడా వాదించారు. పిటిషన్ను స్వీకరించినటువంటి హైకోర్టు ఇరు తరపున వాదనలు విన్న తర్వాత చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏంటంటే ఒక టీసీఎస్ లాంటి కంపెనీలకు ఇచ్చారు అంటే ఒక ఉద్యోగాలు వస్తాయి, యువతకు లబ్ధి చేకూరుతుంది, అందులో తప్పేమీ లేదు. కానీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మీరు 99 పైసలకే ఎలా ఎకరం ఇస్తారు అని చెప్పి అటు హైకోర్టు కూడా ప్రశ్నించింది. మరోవైపు ఇక్కడ ఏదైతే రహేజా కంపెనీకి ఈ 27.10 ఎకరాలు ఇచ్చారో అలాగే ఆ రహేజా కంపెనీకి ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా బిడ్లు దాఖలు చేశారా, లేదంటే టెండర్లు పిలిచారా, ఎన్ని కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి, రహేజా కంపెనీ బిడ్డింగ్ ఎలా జరిగింది అనే దాని మీద ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఇమ్మీడియట్గా అటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ ఇమ్మీడియట్గా కలగజేసుకొని సార్ ఈ ప్రజా ప్రయోజన వాద్యాలు చాలా వరకు వచ్చాయి, 99 పైసలకు ఎకరం అనే భూములకు సంబంధించి చాలా పిటిషన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి పిటిషన్లు ఒకేసారి మీరు స్వీకరించి వాదనలు వినిపిస్తాము అని చెప్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా కలగజేసుకొని ఇవన్నీ కూడా అంటే ప్రజా ప్రయోజన వాద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ కంపెనీలకు సంబంధించి. కానీ ఇక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి వేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం ఏదైతే ఉందో అది కేవలము 99 పైసలు ఎకరాలకు సంబంధించింది కాబట్టి దీన్ని సపరేట్గా వాదించాల్సి ఉంది అని చెప్పి ఆయన చెప్పడంతో హైకోర్టు కూడా ఆ వాదనలను ఏకీభవిస్తూ దీన్ని సపరేట్గా ప్రజా ప్రయోజన వాద్యాన్ని దీన్ని మేము తీసుకుంటున్నాము, దీన్ని కేసుని వాదించాలి అని చెప్పి ఇక మరోవైపు ప్రభుత్వం కూడా తొందరలోనే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆర్డర్స్ కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి కౌంటర్స్ దాఖలు చేస్తుంది అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే ఒక ఎకరా భూమి 99 పైసలకి ఇచ్చా అంటే దాదాపుగా 27 ఎకరాల భూమి అనుకుంటే మనం ఒక 100 కోట్లు ఎస్టిమేషన్ వేసుకున్నా కూడా 100 కోట్ల రూపాయలు కేవలం అంటే దాదాపుగా 27 రూపాయలకు మాత్రమే ఆ కంపెనీకి దక్కింది. 27 రూపాయలకు మాత్రమే. అంటే మిగతా 50 కోట్ల రూపాయలు ఏవో ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ముడుపుల రూపంలో చెల్తాయి. మిగతా 50 కోట్లు మాకు మిగిలాయి కదా అని చెప్పి కంపెనీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్కే ఇస్తే కనుక అక్కడ ఒకవేళ బిల్డింగ్లు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినవి ఏమంటే ఐటీ కంపెనీలకు వాళ్లకు రెంట్కి ఇచ్చేసి దాని ద్వారా కూడా ఈ రహేజా కంపెనీ, రహేజా లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా లబ్ధి చేకూరుతాయి. కానీ ప్రభుత్వము హ్యాపీగా 50 కోట్ల ముడుపులు తీసుకుంటుంది. ప్రభుత్వ భూమే కదా, 33 సంవత్సరాలకు మరో 33 సంవత్సరాలకు అలా దాదాపుగా ఒక 99 సంవత్సరాలకు లీజ్గా ఇచ్చేస్తారు. ఇది ఎవడి సొమ్ము? 99 సంవత్సరాలకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి లీజ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పోనీ ప్రభుత్వము లబ్ధి చేకూరాలనుకుంటే 99 పైసలకు ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? లేదు ప్రభుత్వము అక్కడ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఏదైనా ఐటీ కంపెనీలకు ఇవ్వచ్చు కదా. ఈ ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా జనాల నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా కూటమి ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు అవుతుందనేది వెయిట్ చేసి చూడాలి మరి.